సభకు నమస్కారం అండి. నేను మాట్లాడవలసినవి అసలు నాకు మాటలు రావటం లేదు. చాలా సంతోషంగా ఉంది. కేవలం ఇప్పుడు మమ్మల్ని పిలిపించింది ఆ రోజున ఆయన గాన గంధర్వుడు శ్రీ ఘంటసాల గారు పాడిన పాటని విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కారణ జన్ముడైన ఎన్టీఆర్ గారు ఎంత అద్భుతంగా ఆయన ఎంత ప్రాక్టీస్ చేసి కష్టపడి ఆయన మన ముందు ప్రదర్శించారు. ఇవాళ ఈ చిన్న పాప ఎంత కష్టపడి ఉంటుంది. ఆ నోట్స్, హై నోట్స్ కానివ్వండి, ఆ శృతి కానివ్వండి, నాకు కొద్దిగా గొప్ప సంగీతం తెలిసిన దానిలాగా అసలు నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి, రోమాంచితం. అలా ఒక్క మాట అది ఇంగ్లీష్లో చెప్పే కన్నా మన తెలుగు వారికి అద్భుతమైన మాట రోమాంచితం. అంటే హృదయంలో నుంచి ఒక్కసారి ఉప్పొంగితే ఆ ఒళ్ళు పులకరించి వచ్చేది, కళ్ళల్లో నీళ్లు కానీ మనకి ఆ ఒళ్ళు జలతరింపు కానీ. అదే ఇప్పుడు ఇందాక చెప్పాను నేను ఐఎమ్ ప్రాక్టీసింగ్ సితార్. అదే అయిన తర్వాత ఈ జగదేక వీరుని కథ 4 హీరోయిన్స్ అని అన్నారు కదా, దగ్గర దగ్గర ఒక 150 సార్లు చూసి ఉంటాను ఆయన సినిమాలు అన్నీ. అవి ఆ సాంగ్ చూడండి మీరు ఎక్కడైనా, టాప్ నోట్స్ వచ్చి కింద ఉంటుంది. వీణకైనా, వీణ వాయిస్తున్నారు కదా తెలుస్తుంది, బేస్ నోట్స్ వచ్చి పైన ఉంటాయి. ధనిని దససని ఎంత కరెక్ట్గా ఆయన వాయించి ఎంత బాగా ప్రాక్టీస్ చేశారండి. అదే కాదండి, దీని గురించి నిజంగా చెప్పాలి. తంబురా వేసేటప్పుడు కూడా ఈ ఫస్ట్ ఫింగర్తో వెళ్ళి సెకండ్ ఫింగర్ లాస్ట్ ఫింగర్స్తో ఉంటుంది ఆ కరెక్ట్గా కూర్చునే పద్ధతి. కానీ మృదంగం బీట్స్ వాయించడం కానీ, యాక్ట్ చేయడం, ఆ తబలా కానివ్వండి, అద్భుతం. అసలు ఆయన ఆ రోజుల్లో అందరికీ కూడా, కళాకారులందరికీ కూడా దారి వేసేసి ఉంచారండి. ఈ గెటప్ ఇలా ఉండాలి, ఈ నటన ఇలా ఉండాలి, ఈ రాజస్వం ఇలా ఉండాలి. ఆయన వేసిన దారిలో మనం పడిపోతాం. పడి లేస్తూ ఆ గమ్యాన్ని చేరుకోగలిగితే ప్రతి ఆర్టిస్టు, అది మెయిల్ కానివ్వండి, ఫిమేల్ కానివ్వండి, వాళ్ళ జన్మ చరితార్థం అవుతుంది. దానికి తార్కాణం ఆయన ఇన్ని సంవత్సరాలైనా ఆయన దేహాన్ని మాత్రమే విడిచిపెట్టారు, కానీ ఆయన మన అందరిలో జీవించే ఉన్నాడు. సో ఈ పాటే నన్ను మాట్లాడించింది. నేను మొన్న అన్నాను కూడా, జనార్దన్ గారు, నేను ఇక్కడ రావడానికి కారణమైన జనార్దన్ గారు, వరప్రసాద్ గారు, ఇంకా నాకు సమయం ఉందట. అప్పుడు మళ్ళీ అంటే నేను స్పీకర్ని కాదండి, సంగీతము, నాట్యము, రామారావు గారి గురించో మాట్లాడాలంటేనే నాకు మాటలు వస్తాయి, లేకపోతే మాటలు రావు. ఆమె నాకు స్పీకర్. సో ఆ పాపకి సరస్వతి కరుణ కటాక్ష, నాన్న ఇంకా బాగా ప్రాక్టీస్ చేయమ్మా, ఓకేనా? అలాగే ఇందాక చిన్నారులు 4 డాన్స్ చేశారు. ఎన్టీఆర్ గారి బయోపిక్ చాలా బాగా చేశారు. వారి గురువు గారికి ఒక డాన్సర్గా నేను ఈ 2 ముక్కలు చెప్పాలి.